సువార్త ఉజ్జీవ సభలు శుక్రవారం, శనివారం, ఆదివారం 6, 7, 8 బెల్లంపల్లి సభలు అనేక మంది వచ్చి రక్షించబడి విడుదల పొందిన ఈ సభల్లో ఈ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ సభలు కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా కుటుంబాలతో పాటు పాలు పొందండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు. 7వ తారీఖు బాప్టిజం కార్యక్రమం అంటే ఆకు ఒక్క గుట్టుగా తంబాకు అంతా ఇడిచిపెట్టినాను. అంటే ఎన్ని సంవత్సరాలుగా తినేవారు? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలుగా ఆకు ఒక్క గుట్క అన్ని తినేవారు. అన్ని తినేవారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? 14 రోజులు అవుతుంది. 14 రోజులు. అంటే అంత ముందు వరకు మీరు తింటూనే ఉన్నారు? ఈడికి వచ్చినాక తిన్నాను. ఇక్కడికి వచ్చాక కూడా తిన్నారా? గేట్ ఆటో వచ్చిన ఆటో మీద వచ్చినప్పుడు తిన్నారు. గేట్ నుండి ఇటు వచ్చినప్పుడు మానేశాను. అసలు తినాలనిపించలేదు? ఎప్పుడు ఆలోచన కూడా రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొడుకు బాగా 10 సంవత్సరాలు దాగిండు. తాగినాక పోయిన సంవత్సరం ముందు 3 సంవత్సరాల సంది వస్తున్నాం. మా కొడుకు మంచిగా అయిండు, తాగుతలేడు. ఇప్పుడు తాగట్లేదమ్మా? తాగుతలేడు మా కొడుకు. 10 సంవత్సరాలుగా తాగేవాడు. 10 సంవత్సరాలు తాగిండు. అంటే ఎలా మా లైవ్ లో ఏకీభవించారా? ఇక్కడ పోయిన ముందుగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పిండు లైవ్ లో చూడండి అమ్మా అని. మా కొడుకు మంచిగా అయిండు. గట్టిగా చెప్పలు కూడా. అది నెల్లూరు జిల్లా. నేను ఒకప్పుడు బాగా పచ్చి తాగుబోతుని. ఓకే. యేసుబాబు నమ్ముకున్నాక అన్నీ బంద్ అయిపోయినాయి. ఎన్ని సంవత్సరాలుగా తాగేవారండి మీరు? 30 సంవత్సరాలు తాగిన. 30 సంవత్సరాలుగా తాగేవారు. ఇప్పుడు మరి ఎలా మానుకున్నారు? అంటే ఎప్పుడు వచ్చారు? బెల్లంపల్లికి వచ్చారా? లైవ్ లో ఏకీభవించారా? బెల్లంపల్లికి వచ్చినాక. ఎప్పుడు వచ్చారు బెల్లంపల్లికి? మేము ఒక 3 నెలల 4 నెలల క్రితం వచ్చాం. ఓకే. డాడీయే ప్రార్థన చేశాడు, అన్ని బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మీరైతే విడిపించబడ్డారు. ఏమి లేవు. అసలు ఇప్పుడు త్రాగాలని ఆలోచన రావట్లేదు మీకు? అసలు వాళ్ళకి చెప్తున్నా అర్థం కావట్లేదు దేవుడు గొప్పవాడు అని. ఆమేన్. గత 5 సంవత్సరాల నుంచి సిగరెట్ కొన్న మందుకు బానేసాను. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? 1 ఇయర్ నుంచి నేను సిగరెట్ మందు పూర్తిగా తాగట్లేదు. అస్సలు. అంటే ఎలా విడుదల పొందుకున్నారు? లైవ్ లోనా ఇక్కడికి వచ్చారా? ఇక్కడ 1 ఇయర్ నుంచి వస్తున్నాను. ఓకే. దేవుడు నన్ను ముట్టి స్వస్థతపరిచాడు. దేవుడు నేను విడిపించాడు ఆ సిగరెట్ ఆ వ్యసనం నుంచి. ఇప్పుడు తాగాలనిపించట్లేదా నీకు? లేదన్నయ్య. అసలు ఆలోచన రావట్లేదు? ఎప్పుడు ఆలోచన కూడా లేదు. నేను ఆంధ్ర నుంచి వచ్చానండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి మరి ప్రేయర్ చేయించుకొని వెళ్ళామండి. మా ఆయన మా పెళ్ళైన కాడి నుంచి కూడా బాగా తాగుతాడండి. అసలు మరి ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత మరి ఈ రోజు దాకా కూడా తాగలేదండి. చాలా నెమ్మదిగా ఉన్నాడు. చాలా అల్లరిగా ఉండేవాడండి. తాగేసి ఇల్లంతా బయట పెట్టినట్లుగా మనుషులను ఎవరిని ఉండనిచ్చేవాడు కదా అసలే. అమ్మా ఇప్పుడు మీ ఆయన పూర్తిగా తాగట్లేదు ఇప్పుడు? లేదండి, అన్ని మానుకున్నాడు.